మేడిపల్లి సత్యనారాయణ మాట్లాడవలసిందా కోరుతున్నా. జై భీమ్. సముద్రపు అలల మాదిరిగా పోటెత్తి వచ్చిన లక్షలాది మంది కుల బాంధవులందరికీ కూడా జై భీమ్లు. ఈ సమావేశానికి వేదిక మీద ఉన్న సహచర శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, నాగరాజు గారు, వినోద్ గారు, సర్వయ్య గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఏ దేశానికైనా ఏ జాతికైనా సంఖ్యాబలం ఒక్కటే కాదు, ఆ సంఖ్యాబలంతో పాటు ఆ జాతి విద్యావంతులై విజ్ఞానవంతులైనప్పుడే ఒక ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని పొందుతాం. అట్లాంటి జాతికే విలువ ఉంటుందని చెప్పి మన జాతి ఆనాడు స్వాతంత్రోద్యమంలో కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఏ సామాజిక ఉద్యమం వచ్చినా కూడా ముందు వరుసలో ఉన్నాం. అంతేకాదు విప్లవోద్యమంలో కూడా ఆనాడు ముందు వరుసలో ఉండి కొట్లాడింది మనం. దురదృష్టవశాత్తు గత 30 సంవత్సరాల నుంచి మన జాతిని కొన్ని వర్గాలు, కొన్ని పార్టీలు కలిసి ఇది దోపిడీ చేసే కులం అని చెప్పి మనల్ని అవమానాలకు గురి చేస్తున్నది. ఆ అవమానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఈ వేదిక ద్వారా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి మేమందరం కూడా మాట్లాడుకొని, ఇలా ఎవరో అవమానించిరని, ఎవరో మనల్ని నిందించిరని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనమేందో మనకు తెలుసు. ధైర్యానికి, సాహసానికి ప్రతీక మనం. ఇలా గొంతు లేని కులాలకు కూడా మనమే నాయకత్వం వహించి, ఇలా దళితులందరూ కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించి, ఇలా కేవలం 1% లేని కులం రాజ్యాధికారం వెళ్తున్నప్పుడు మనం కూడా రాజ్యాధికారం ఎందుకు వెళ్ళకూడదని మీ అందరినీ నేను అడుగుతున్నా. మనం ఒకవైపు మన హక్కుల కోసం కొట్లాడుతూనే మనం రాజ్యాధికారం కోసం కూడా కొట్లాడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఇలా అన్ని సమస్యలు కూడా రాజ్యాధికారమే పరిష్కరిస్తుంది. అట్లాంటి రాజ్యాధికారం దిశగా మనమందరం ఆలోచించాలి. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎవరిని దోచుక తినలేదు, ఎవక్కడ దోపిడీ చేయలేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనందరికీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా అండగా మేమందరం ఇక్కడ ఉన్నాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా క్షణాలలో గద్దెల లెక్క వాళ్ళు మన జాతిని మనం కాపాడుకుంటామని చెప్పి మీ అందరికీ చెప్తూ, ఇదే స్ఫూర్తిని మనం ఐకమత్యాన్ని చాటి ముందు కూడా మన సత్తా చూపాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ జై భీమ్. థ్యాంక్ యూ అన్నా.